హాస్పిటల్ పంపించారు? మీరు మాట్లాడుతుంది కాదు అంటే మీకు ప్రైవేట్ ఆటోలో తప్పితే వేరే ఇప్పుడు మీరు మొత్తం కంటి వెలుగు కోసం లేదా ప్రోగ్రామ్ దేని గురించి లేదా ఎంఆర్ సర్వే వ్యాక్సిన్ సాయినగర్ నుంచి మల్లాపూర్ నుంచి సాయినగర్ కి ట్రన్ అయినాము. అక్కడ 2 బ్రేక్ కట్టలు తగిలి బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆటో మొత్తం కింద మీద అయింది. అందులో ఇద్దరు సిస్టర్లకు నెత్తికి దెబ్బ తాకింది. మేము అందరం మాట్లాడుకుట్లమైన ఇంకో అమ్మాయికి కడుపు నొప్పి, వాళ్ళిద్దరికైతే బాగా తల గుద్దుకున్నాయి. అక్కడ నుంచి ముస్లిం వాళ్ళు మమ్మల్ని సేవ్ చేసిరు. అక్కడ కూర్చుండబెట్టిరు. 108 కాల్ చేస్తే ఒక 1 అవర్ తర్వాత వస్తామమ్మ అన్నారు. అంతలోపే మా సార్ వాళ్ళు, సాయి సారు, మా శ్రీనివాస్ సార్ వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చిరు. అక్కడ నుంచి సేఫ్ ద చిల్డ్రన్ హాస్పిటల్ కి వెళ్ళినాము. అక్కడ డైప్లో అవి ఇచ్చిరు. ఆ నుంచి మళ్ళా వనస్థలిపురం పంపించారు. అక్కడ మా మేడం గీతా మేడం ఇంకా వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు అందరు ఉన్నారు, చూసిరు. ఇంకా మళ్ళీ వాళ్ళకి సివియర్గా ఉన్నది అనేసి మళ్ళీ గాంధీ హాస్పిటల్ కి రెఫర్ చేసిరు. అక్కడ సిటీ స్కానింగ్ అవన్నీ చేయించారు. ట్రీట్మెంట్ ఎట్లా చేశారు? ట్రీట్మెంట్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, బెడ్ అయితే లేదు. అలా మళ్ళీ శ్రీనివాస్ సార్ ఉండి ఇప్పించారు. అక్కడ సిటీ స్కాన్, ఎక్స్రే అవన్నీ చేసిరు. తీసిన తర్వాత రాత్రి 8-9 అయింది అక్కడనే. ఇంకా వాళ్ళకి లోపల దెబ్బలు చాలా తగిలినట్టున్నాయి సార్. ఇప్పుడైతే ఇంకా సీరియస్ గానే ఉన్నారు. అక్కడ రిపోర్ట్లు చూసి అయితే నార్మల్ గా ఉంది అని చెప్పారు. నేనైతే ఎంబడి ఉన్నాను నిన్న మొత్తము. నాకు కూడా హై బీపీ అయిపోయింది. నాకు కూడా అక్కడనే మెడిసిన్ ఇచ్చారు. ఇంకొక అమ్మాయికి కడుపు నొప్పి, ఆమె ఇంకా ఇంటి దగ్గరనే ఉంది, ఇక్కడికి రాలేదు. 2 సిస్టర్లు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇది సార్ జరిగింది. ఇప్పటి వరకు అయితే నిన్న 11:40 నిమిషాలకైంది సార్. మేము 11 గంటలకు జరిగితే